నెక్స్ట్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ కరెక్ట్ ఆఫ్ గుప్తాస్ అడ్మినిస్ట్రేషన్? గుప్తుల పరిపాలనకు సంబంధించి సరికానిది ఏదో గమనించాలా. ఓకే, సో పరిపాలన అడ్మినిస్ట్రేషన్ గురించి చూసుకునేటప్పుడు ఎప్పుడన్నా కూడా ఒక పెద్ద సామ్రాజ్యం ఏం చేసిద్దంటే అడ్మినిస్ట్రేషన్ వీలుగా ఉండేదానికి కింగ్డమ్ని కొన్ని డివిజన్ల కింద చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు కంట్రీ, స్టేట్స్, డిస్ట్రిక్ట్స్, మండల్స్, విలేజెస్ ఎలాగైతే ఉన్నాయో మనకి, అలాగే వాళ్ళు కూడా ఇక్కడ కొన్ని డివిజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కింగ్డమ్ ఉంది, సామ్రాజ్యం ఉంది. ఓకే, సో వీళ్ళు ఈ కింగ్డమ్ని ఎలా డివైడ్ చేశారంటే ప్రావిన్స్ అంటాం. దాన్ని ఏమని పిలుస్తామంటే భుక్తా అంటాం, ప్రావిన్స్. ఓకే, ఈ ప్రావిన్స్ని ఎలా డివైడ్ చేశారంటే విషయ అని డివైడ్ చేశారు. ఈ విషయాన్ని ఎలా డివైడ్ చేశారంటే గ్రామ, విలేజ్. ఓకే, సో గుప్తాస్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ ఏవంటే పరిపాలనా విభాగాలు ఏవంటే సామ్రాజ్యం, భుక్తా, విషయ, గ్రామ. కింగ్డమ్, ప్రావిన్స్, విషయ అండ్ విలేజ్. ఓకే, అయితే సో కింగ్డమ్కి యాజ్ యూజువల్గా సో అల్టిమేట్ ఎవరంటే కింగ్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ప్రావిన్స్ని ఎవరు చూసుకుంటారంటే ఉపారిక చూసుకుంటాడు. విషయాన్ని ఎవరు చూసుకుంటారంటే విషయపతి చూసుకుంటాడు. గ్రామాన్ని ఎవరంటే గ్రామిక లేకపోతే గ్రామణి అని పిలుస్తామన్నమాట. ఓకే, సో ఇది సెటప్. అయితే ఇక్కడ మనకి స్టేట్ నుండి ఇచ్చాడు చూడు, ద గుప్తాస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డీసెంట్రలైజ్డ్ అని ఇచ్చాడు. డీసెంట్రలైజ్డ్ అంతేగా, గుప్తాస్ డీసెంట్రలైజేషన్ కాబట్టే గుప్తాస్ కింద, విషయ కింద, గ్రామాల కింద డివైడ్ చేస్తున్నారు దాన్ని. సో అధికారం అనేది అక్కడ డివైడ్ అయిపోయింది కదా. ఇంకా డీటెయిల్గా మాట్లాడితే గుప్తాస్కి కేంద్రీకృత వ్యవస్థ ఉంటుంది, వికేంద్రీకృత వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ కింగ్డమ్ ఉంది. కింగ్డమ్లో మొత్తం ద అల్టిమేట్ సుప్రీం పవర్ ఎవరంటే కింగ్. ద సెంట్రలైజ్డ్ పవర్స్ అట్ ద కింగ్. కాబట్టి ఓన్లీ ద కింగ్డమ్ విషయానికి వస్తే కేంద్రీకృత పరిపాలన అని చెప్పొచ్చు, సెంట్రలైజ్డ్ రూలింగ్ అని చెప్పొచ్చు. అలా కాకుండా ప్రావిన్సులు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. సో వీళ్ళు ఈ సెక్షన్లు అనేవి వాళ్ళు సొంతంగా పవర్ అనేది డీసెంట్రలైజ్ అయిపోయిందనమాట. ఒక చోటే ఉండదు పవర్ అనేది. ఓకే, సో ఈ విషయాన్ని ఇంకెలా చెప్పొచ్చు అంటే డిస్ట్రిక్ట్, జిల్లా కింద చెప్పొచ్చు. విషయ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిస్ట్రిక్ట్. ఓకే, సో ఇది కరెక్టే. ఆయుక్తక, విషయపతి, జిల్లా అధికారులు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆర్ విషయపతి అండ్ ఆయుక్తక. సో డిస్ట్రిక్ట్ని ఏమని పిలుస్తున్నాం? విషయాన్ని పిలుస్తున్నాం కదా. విషయాన్ని చూసేవాడు ఎవడు? విషయపతి. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ విషయపతే కదా, కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ చూడు, మనం రాసిన అడ్మినిస్ట్రేషన్ సెక్షన్స్ ఏమంటే అవి ఒరిజినల్ అవి. సో ఇచ్చినవి చూడు, ఆప్షన్లో ఇచ్చింది సామ్రాజ్యం, ఆహారం, విషయం, గ్రామం. కింగ్డమ్, ఆహార, విషయ, గ్రామ. కింగ్డమ్ ఉంది ఇక్కడ, విషయ ఉంది ఇక్కడ, గ్రామ ఉంది ఇక్కడ. బట్ ఆహార ఇది ఎక్కడ కనిపించదు. ఆహార అనేది అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లోనే లేదు. ఈ ప్లేస్లో ఏముంది ఇక్కడ? భుక్తా లేకపోతే ఇది ఉండాలన్నమాట. యాక్చువల్గా ఆహార ఈ లైన్ ఎవరిదంటే శాతవాహనాజ్. భుక్తాస్ ప్లేస్లో ఆహారాన్ని ఉందనుకోండి, అది. ఓకే, రైట్. కాబట్టి ఇది టఫ్. ఆటోమేటిక్గా ఇది కరెక్టేగా, సరికానది గుర్తించాలా. ఇన్కరెక్ట్ వర్డ్ను మనం చూస్ చేసుకోవాలి. కాబట్టి సో సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో డివిజన్స్, ఇది ఇన్కరెక్ట్ ఇచ్చాడు అనమాట. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, ఇటు సొసైటీస్ ఇచ్చాడు. సో ఎస్టాబ్లిష్ చేసింది ఎవరో ఇటు సైడ్ ఇచ్చాడు. వీ హ్యావ్ టు మ్యాచ్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్. రైట్, ఇక్కడ డాన్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే సతీష్ చంద్ర ముఖర్జీ. సో డాన్ సొసైటీ సతీష్ చంద్ర ముఖర్జీ. స్వదేశీ బాంధవ్ సమితి ఎవరంటే ఇక్కడ అశ్విని కుమార్ దత్. సో ఏంటంటే ఇక్కడ 3. యాంటీ సర్క్యులర్ సొసైటీ ఇట్ ఈస్ బై కేకే మిత్ర. ఢాకా అనుశీలన సమితి పులిన్ దాస్ అన్నమాట. సో రైట్, డాన్ సొసైటీ సతీష్ చంద్ర ముఖర్జీ,
స్వదేశీ బాంధవ్ సమితి, అశ్విని కుమార్ దత్, యాంటీ సర్క్యులర్ సొసైటీ, కేకే మిత్తర్ అండ్ ఢాకా సీలెంట్ సమితి బై పులిందాస్. ఓకే, సో ఇది కరెక్ట్ మ్యాచ్ అనమాట. ఆప్షన్ ఏంటంటే ఇక్కడ 4, 3, 1, 2. సో వీటి గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ డాన్ సొసైటీ. ఇది ఎందుకు స్థాపించాల్సి వచ్చింది? వై ది ఎస్టాబ్లిష్డ్ డాన్ సొసైటీ అంటే ఇట్ ఈజ్ 1902, 1902. ఇక్కడ బెంగాల్లో ఈ సొసైటీ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఎందుకు ఎస్టాబ్లిష్ అవ్వాల్సి వచ్చింది అంటే ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్, ఇండియన్ యూనివర్సిటీస్ కమిషన్, భారత విశ్వవిద్యాలయాల కమిటీ అని చెప్పి ఒకటి. ఈ కమిషన్లో వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే నివేదిక ఏమి ఇచ్చారంటే దీని ప్రకారం ఏముందంటే ఇండియన్స్ ఓన్లీ వాళ్ళు మనం చదివిన స్టడీకి ఓన్లీ క్లర్కుల కింద మిగిలిపోతాం ఇంకా. ఓకే, అలాంటి రిపోర్ట్ ఇచ్చారు. సో ఇండియన్స్కి ఎలాంటి స్టడీ ఇవ్వాలి అనే రిపోర్టు ఎలా ఉందంటే మనకి ఇండియన్స్ అందరూ కూడా క్లర్కుల కింద మిగిలిపోతారు ఇంకా. ఓకే, సో అలా కాకుండా బెంగాల్ జాతీయ విద్య, బెంగాల్ నేషనల్ ఎడ్యుకేషన్, సో దీన్ని ఉద్దేశించి మనకి అంటే భారతదేశానికి, ఓకే భారతదేశానికి ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎందుకు ఈ కాంటెక్స్ట్లో బెంగాల్కి ఒక ప్రత్యేకమైన విద్యా వ్యవస్థ ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, ఒక సెపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలా, క్లర్క్లుగా మిగిలిపోవడానికి వీలు లేదు అని చెప్పి ఒక సంస్థను అయితే స్థాపించారు. అండ్ దట్ ఈస్ డాన్ సొసైటీ బై సతీష్ చంద్ర ముఖర్జీ. ఓకే, అయితే ఇక్కడ 1902 సతీష్ చంద్ర ముఖర్జీ దీన్ని ఎస్టాబ్లిష్ చేసాడు ఫర్ బెంగాల్. 1906 అది 1902, 1906లో ఏమైపోయిందంటే ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, NCE అంటాం దీన్ని, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇట్ ఈజ్ ఇన్ 1906. దీని ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది ఎస్టాబ్లిష్ అయింది, దీని ప్రభావం వల్ల ఇది ఎస్టాబ్లిష్ అయింది. బై ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డాన్ సొసైటీ ఇన్ 1906 నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. సో ఇది తర్వాత 1955కి ఇది ఒక యూనివర్సిటీ అయ్యింది. అండ్ దట్ ఈస్ జాదవ్పూర్ యూనివర్సిటీ ఆఫ్ బెంగాల్. బెంగాల్లో జాదవ్పూర్ యూనివర్సిటీ అయిందనమాట. సో ఇది దేనికోసం అంటే డాన్ సొసైటీ గురించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఓకే రైట్, ఇంకేముంది? స్వదేశీ బాంధవ్. ఓకే, నెక్స్ట్ రెండోది స్వదేశీ బాంధవ్ సమితి. ఇది ఎవరు? అశ్విని కుమార్ దత్ దీన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే బాలీసర్ ఆఫ్ బంగ్లాదేశ్లోని బాలీసర్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశాడని మాట్లాడతాం స్వదేశీ బాంధవ్ సమితిని. ఓకే, మూడోది యాంటీ సర్క్యులర్ సొసైటీ. సో యాంటీ సర్క్యులర్ సొసైటీ అనేది అసలు దేనివల్ల ఏర్పడాల్సి వచ్చిందంటే ఇది, సో యాక్చువల్గా ఇక్కడ కేకే మిత్ర అని ఇచ్చాడు. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది కేకే మిత్ర కాదు, దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే సచీంద్ర ప్రసాద్ బోస్ అంటామే తను ఎస్టాబ్లిష్ చేసింది ఈయన. బట్ దీన్ని ముందుకు తీసుకెళ్ళింది, ఎగ్జిక్యూట్ చేసింది ఎవరంటే కేకే మిత్ర అనమాట. అందుకే మిత్ర అని పెట్టాము అక్కడ. సో ఇది దేనికి వ్యతిరేకంగా వచ్చిందంటే కార్లైల్ సర్క్యులర్కి వ్యతిరేకంగా ఏర్పడిందే, యాంటీ సర్క్యులర్ సొసైటీ. సో వాట్ ఈజ్ కార్లైల్ సర్క్యులర్? ఇట్ ఈజ్ ఇష్యూడ్ బై బ్రిటిష్ ఇష్యూ చేసింది ఇది, ఈ సర్క్యులర్ ఏదైతే ఉందో. సో మూమెంట్స్ జరుగుతున్నాయి ఇండియాలో, బెంగాల్ డివిజన్కి వ్యతిరేకంగా కొన్ని మూమెంట్స్ జరిగాయి, హోమ్ రూల్ మూమెంట్, ఇలాంటి మూమెంట్స్ అన్ని జరిగే పీరియడ్లో కార్లైల్ సర్క్యులర్ ఇచ్చేది ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైనా, ఇఫ్ ఎనీ స్టూడెంట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మూమెంట్, స్టూడెంట్స్ ఎవరైనా ఊరేగింపుల్లో కానీ ధర్నాల్లో కానీ పార్టిసిపేట్ చేస్తే కనుక ఈ స్టూడెంట్స్ని కాలేజ్లో డిస్క్వాలిఫై
అనర్హులుగా ప్రకటిస్తారు. అదే ఈ కార్లైల్ సర్క్యులర్. దీనికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిందే యాంటీ సర్క్యులర్ సొసైటీ అన్నమాట, విచ్ ఈస్ బై సచేంద్ర ప్రసాద్ బోస్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై కేకే మిత్ర. ఇలాగా ఎవరైతే మూమెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి సస్పెండ్ అయిపోతారో స్టూడెంట్స్, వాళ్ళందరికీ అండగా నిలిచిందే ఈ యాంటీ సర్క్యులర్ సొసైటీ. ఓకేనా? రైట్. ఆల్ రైట్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఢాకా అనుశీలన సమితి. ఈ ఢాకా అనుశీలన సమితి అనేది 1906, 1906, 1906లో దేనికి వ్యతిరేకంగా అంటే ఇట్ ఈజ్ అగెనిస్ట్ ద బెంగాల్ పార్టీషన్. బెంగాల్ పార్టీషన్కి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిందే ఢాకా అనుశీలన సమితి. ఇక్కడ అంతా కూడా వైలెన్స్ అన్నమాట, వైలెన్స్తో కూడిన మూమెంట్ ఉంటుంది అనుశీలన సమితిలో. అందుకే కత్తిసాము, కర్రసాము చేయడం ఇవన్నీ నేర్పిస్తారు ఇందులో, ఈ అనుశీలన సమితిలో. అండ్ విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై పులిన్ దాస్ బిహారీ అంటాం అతన్నే. ఓకే, పులిన్ బిహారీ దాస్ అంటాం అతన్నే. క్లియర్? సో ఇది థర్డ్ వన్కి సంబంధించిన డీటెయిల్స్.